హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్ అమ్మ స్పెషల్స్. ఈరోజు నేను శంకు పూలతో గీ రైస్ చేస్తాను అండి. ఆ టీ తాగని పిల్లలు ఎవరన్నా ఉన్నారనుకోండి, రైస్ చేసి పెట్టారనుకోండి, ఇది కూడా హెల్త్ బెనిఫిట్స్ ఉన్నదే కదా, అందుకని ఈ విధంగానే కడుపులోకి వెళ్తుందని చేశానండి. అలా మనం ఫ్రైడ్ రైస్ లాగే ఉంటుంది, ఇది కూడా చేసుకుంటే ఆ నీళ్ళతో ఉడికించుకోవటం. ఆ రోజు మంచిగా చాలా దొరికినాయండి, అందుకే వాటితో చేశాను అనమాట. టీ చేశాను, ఈ గీ రైస్ చేశాను అనమాట. మరిన్ని దొరికినాయి అనమాట, చాలా ఉన్నాయి. ఇంకొన్ని నీళ్ళు పోసి ఉడికించి ఈ మొత్తం శుభ్రం చేసుకొని ఆ తొడాలు తీసుకొని ఉడికించుకోవాలండి. తొడాలు ఉన్నా పర్లేదు, పూలు ఉంటే పర్లేదు, కానీ తొడాలు ఉంటే ఏమైందిలే, కానీ మనం తీసుకుంటే మంచిదని మనం కళాయి పెట్టుకుందాం. ఇంకా కొంచెం నెయ్యి వేసుకుందాం. హోల్ గరం మసాలాలు, బిర్యానీకి ఏమేమి వాడతామో అవి అన్నీ వేయకండి. చెక్క, లవంగం, యాలక్కాయ వరకు వేసుకోండి. అది కొంచెం అంత అల్లం వెల్లిపాయ పేస్టు, 1 స్పూను ధనియాల పొడి వేసుకుందాం. గరం మసాలా వద్దులేండి, ఎంత చిన్న గ్లాసుడు, ఎక్కువ లేవుగా, అందుకని చిన్న గ్లాసుడు, పావు కేజీలో సగం కడిగి నానబెట్టుకొని గంట ఉప్పు వేసుకున్నానండి. ఇంకా కొంచెం సేపు వేయించి నీళ్ళు పోస్తే సరి. ఆ నీళ్ళన్నీ పోసేసా, బాగానే మంచిగా ఉడికింది. కలర్ఫుల్గా అసలు ఎంత టేస్ట్గా ఉందంటే, అన్నీ ఉత్తగా తినొచ్చు, మనం ఏ కర్రీలో పెట్టుకొని తిన్నా బాగానే ఉంటుంది అనమాట. పెరుగు వేసుకొని తిన్నా బాగుంది. అన్ని విధాలా నచ్చింది మాకు. మా ఇంట్లో మేము ఇద్దరం బాగానే తిన్నాం. అది చిన్నపిల్లలకండి కొంచెం బ్రెయిన్ బాగా పెరుగుద్దంట. అది చూడండి ఒకసారి, మీకు కూడా ఏమన్నా యూజ్ అవుతుందేమోనని పెడుతున్నాను ఇట్లా. అది మాత్రం చాలా బెనిఫిట్స్ ఉన్నాయి దీంట్లో. రెడీ అయిందండి. కొంచెం నిమ్మ చెక్క, చిన్న చెక్క పిండుకుందాం, ఎక్కువ వద్దు దాంట్లో. టీలో పిండుకున్నంత కాదు, ఇది చిన్న చెక్క పిండుకున్నా సరిపోతుంది. కాసేపు ఉంచి మూత పెట్టి ఉంచి సర్వ్ చేసుకొని తిందాం మనం. అసలు ఎంత ప్రయోజనాలు ఉంటాయి అంటే అన్ని ప్రయోజనాలు ఉంటాయి. నేను చెప్పక్కర్లా, మీరు చూసుకున్నా తెలుస్తుంది అనమాట. సర్వ్ చేసుకుందామండి. శుభ్రంగా తినేసాం, ఎంత బాగుందో. ఉత్తదే తిన్నా నేనైతే. శంకు పూలతో గీ రైస్ రెడీ అయిందండి. నచ్చితే లైక్ ఇచ్చి సబ్స్క్రైబ్ చేసుకోండి. అన్నీ ఆరోగ్య ప్రయోజనాలు చేకూర్చేవి కూడా చేస్తుంటాను. హెల్త్ బెనిఫిట్స్ టేస్ట్ చేస్తున్నానండి, చాలా బాగుందండి, నచ్చింది నాకు. బాయ్ అండి.